Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఒక పక్కన, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఒక పక్కన, ఎక్కడ చూడండి దేవస్థానాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం నియమించబడే కార్యనిర్వహణాధికారులు బరితెగించి దొంగతనాలు చేయడం, దేవస్థానం సొమ్ము పబ్లిక్గా దోచేయడం, అది దేవస్థానం యొక్క ఆదాయాన్ని బట్టి ఈ దోపిడీ ఉంటుందని మనం చెప్పచ్చు. కోట్ల రూపాయల ఆదాయం గల దేవస్థానాల్లో ఈవోలు తెలివిగా కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ఆదాయం కలిగిన దేవస్థానాల్లో లక్షలకు లక్షలు ఎక్కడికక్కడ ఏ స్థాయికి ఆ స్థాయికి దోచేస్తున్నారంటూ చెప్పడానికి మన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు గ్రూపు దేవాలయాల్లో ఇంకా సుమారు 15 టెంపుల్స్ వరకు ఉన్నాయండి. సుంకులమ్మ అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ వెంకటరమణ ఈవో పనిచేశారు. చాలా కాలం పాటే ఈయన ఈవో కింద ఉన్నారు. మరి ఈయన ఈవో కింద ఉన్న సందర్భంలో ఈ దేవస్థానానికి సంబంధించిన సుమారు 1,50,00,000 రూపాయలు దోచేశాడు. అంతేకాకుండా అధికారులకి దొరకకుండా తిరుగుతున్నాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి నందికొట్కూరు నుంచి భక్తులు మనకు ఒక స్టేట్మెంటు ఇచ్చారు. దీని మీద ఇప్పటికీ ఈవో 5 సార్లు సస్పెన్షన్లో ఉన్నాడు. సస్పెన్షన్లో ఉన్నా కూడా దేవాలయానికి వెళ్ళి నేనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నని చెబుతూ దేవస్థానానికి సంబంధించినటువంటి కౌళ్ళు కానివ్వండి, అయితే షాపులకు సంబంధించిన రెంట్లు, లేకపోతే దేవస్థానం అభివృద్ధి పేరిట విరాళాలు కూడా వసూలు చేసేస్తున్నాడు. మేము అతన్ని పట్టుకుందామంటే అతను దొరకటం లేదు. అతని మీద సస్పెండ్ చేసినప్పుడు ఆల్రెడీ ఛార్జ్ చేసి పెట్టాం. ఏ విచారణకు అతను హాజరు అవడు, ఏ రికార్డు చూపించడు, అసలు మాకు దొరకడు, తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని ఇల్లు ఎక్కడో కూడా మాకు తెలియదు. కనీసం ఏ ఒక్క గ్రూప్ టెంపుల్స్లో ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన రికార్డు మేము తెప్పించి చూద్దామన్నా కూడా కంటికి కూడా కనిపించకుండా అతను పరారైపోయాడంటూ కూడా కర్నూలు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి అధికారులు తెలియచేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. మరి జరిగిన ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, ఇతను నందికొట్కూరు గ్రామంలో 1,50,00,000 రూపాయలు దోచేసి ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉండగా గ్రామస్తులు పట్టుకున్నారండి. పట్టుకుని మరి చావబాది పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. అయితే ఇది ఒక రకంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం అనేది ఒక దారుణమైనటువంటి విషయమే, సమర్థనీయమైన విషయం కాదు. కానీ భక్తులు రగిలిపోతున్నారండి. ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ఈ మధ్య ఈవోల బరితెగింపు మరీ ఎక్కువైపోయింది. వాళ్ళు డైరెక్ట్గా హుండీ నుంచి దొంగతనాలు కూడా చేసేస్తున్నారండి. ఇంకా అనేక ఆధారాలు, ఉదాహరణలు, ఎఫ్ఐఆర్లు కూడా మనం చూసాం. ఇటీవల యనమల కుదురు దేవస్థానంలో చూస్తే భవానీ ఆమె డైరెక్ట్గా హుండీలోంచి అర్చకుల సహాయంతో, సిబ్బంది సహాయంతో సుమారుగా లక్షల రూపాయలు జోచేసినట్టుగా అనేక కథనాలు వెలువడ్డాయి. అధికారులు దీని మీద విచారణ కమిటీ కూడా వేశారు, 5 మెన్ కమిటీ. ఎఫ్ఐఆర్ కూడా అయింది. అర్చకుల్ని, సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ భవానీ అనే అమ్మాయి చాలా కాలం పాటు పరారైపోయింది. తర్వాత ఆమెకి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి యాంటిసిపేటరీ లభించిందని తెలిసింది. ఆ ప్రస్తుతం ఈ విషయంలో 5 మెన్ కమిటీ నివేదిక ఇచ్చినా ఏం జరుగుతుంది అనేది అంత రహస్యంగానే జరుగుతుంది. దాని గురించి మరొక కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడదాం. ఈ వెంకటరమణ నందికొట్కూరు గ్రామంలో భక్తులకి దొరికాడు. భక్తులు చావబాది బండి మీద కూర్చోబెట్టుకుని 2 వీలర్ ఎక్కించి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కట్టమని భక్తులు బలవంతం చేశారు. సాంకేతిక కారణాల వల్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని
తెలిసింది. కానీ వెంకటరమణ తాను దేవస్థానంలో డబ్బు దోపిడీ చేశానని పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టుగా భక్తులు తెలియచేస్తున్నారు. ఇతను దేవస్థానం సంపద ఏదైతే దోచేశాడో నేను తిరిగి ఇస్తాను, నాకు ఒక నెలలు టైం కావాలని చెప్తూ పోలీస్ స్టేషన్లో ఒక బాండ్ పేపర్ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చిందని భక్తులు మాకు తెలియచేశారు. కానీ ఈ రోజు వరకు ఈ విషయం అధికారుల దగ్గర నిర్ధారణ కాలేదు. అధికారుల ఈ విషయం మాకు తెలియదనే చెప్తున్నారు. కానీ ఈ విషయం మీద మనం కార్యక్రమం ప్రకటించాక అధికారుల్లో సంచలనం వచ్చింది. కర్నూలు డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ మనతో మాట్లాడారు. మరి ఈ విషయానికి సంబంధించి తక్షణం రిపోర్ట్ ఇవ్వమంటూ మేము నంద్యాల డిఈఓకి ఆదేశాలు మేము జారీ చేశాం అంటూ వారు తెలియజేశారు. 24 గంటల లోపల రిపోర్ట్ కావాలంటూ గురుప్రసాద్ మనకి చెప్పారు. అయితే అధికారులకు దొరకని ఈవో భక్తులు ఈ వెంకటరమణని పట్టుకుని చావబాది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక భక్తులు వెంకటరమణని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఒక్కసారి చూడండి. ఈవోలు కావాలని ఇతను ఎక్కడున్నాడో తెలిసినా పట్టుకోవట్లేదా? మరి ఈవోలు అవినీతి చేస్తున్న అధికారులు ఉద్యోగులు వేళ కళ్ళ ముందే తిరుగుతున్న కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్న ఈ ముఖ్యంగా నందికొట్కూరు గ్రూపు టెంపుల్స్ వెంకటరమణ విషయంలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమానాలు ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇతనికి పూర్తిగా అధికారులే అండగా ఉన్నారు. ఇతని మీద ఎటువంటి చర్యలు, ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేసినా, ఎన్నిసార్లు సస్పెండ్ అయినా కేవలం సస్పెండ్ చేస్తున్నారు. ఎంక్వైరీ పేరు మీద కాలయాపన చేస్తున్నారు. అతను ఎంక్వైరీకి అటెండ్ అవ్వట్లేదని చెప్పి అధికారులు మళ్ళీ ఏదో ఒక రకంగా అతన్ని కాపాడుతూ వస్తున్నారు. తిరిగి పోస్టింగులు మళ్ళీ ఇస్తూనే ఉన్నారు. అతను సస్పెన్షన్లో ఉన్నా లేకపోతే ఈవోగా పోస్టింగ్లో ఉన్నా కూడా తన నిరంతర దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నాడంటూ కూడా భక్తులు తీవ్ర ఆగ్రహంతో మనతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ అధికారులు ఎవరు కూడా ఈ దోపిడీకి సంబంధించినటువంటి విషయాన్ని పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఇటువంటి దేవుడు సంపద దోచేసేటటువంటి దొంగల్ని, దుర్మార్గుల్ని, దోపిడీదారుల్ని అధికారులు కనుక కాపాడుకుంటూ వస్తే వాళ్ళకు కూడా మా చేతిలో బడిత పూజ జరుగుతుందంటూ కూడా గ్రామస్తులు అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. కొంతమంది అధికారుల్ని ఈ గ్రామస్తులు వెళ్ళి కలిసినప్పుడు వారు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం చెందారు. ఎందుకంటే ఈ వెంకటరమణకు సంబంధించినటువంటి సమాచారాలు మాకు కావాలి, అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని అధికారులను నిలదీసినా ఏ సమాచారము అధికారులు మాకు చేయటం లేదంటూ కూడా భక్తులు తెలియచేస్తున్నారు. మరి దీనికి సంబంధించి తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా మనకి సమాచారం ఉంది. దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్ స్పందిస్తూ దీని మీద ఆల్రెడీ ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇతను సస్పెన్షన్లో ఉన్నాడు. అందువల్ల డిపార్ట్మెంట్ పరంగా తీసుకునేటటువంటి చర్యలన్నీ మేము తీసుకుంటున్నాం, మా తరఫున లోపం ఏది లేదు అంటూ కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే మరి 23/4/2026న ఇతని ఈ వెంకటరమణ మీద ఆల్రెడీ దేవాదాయ కమిషనర్కి మేము ఒక రిపోర్ట్ కూడా పంపించడం జరిగిందంటూ 129 పేజీల రిపోర్ట్ కూడా మరి తిరుపతి జాయింట్ కమిషనర్ కార్యాలయం చూపిస్తోంది. దేవాదాయ కమిషనర్కి రిపోర్టు పంపామంటూ చెప్తున్నారు. లెటర్ నెంబర్ 6870/Revenue/07/ESTT/26/2026 SAEST/1 డేటెడ్ 23/4/2026 డేట్ మీద మరి జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ నుంచి దేవాదాయ కమిషనర్కి 129 పేజీల నివేదిక ఈ వెంకటరమణ అవినీతికి సంబంధించి మొత్తం కూలంకషంగా పంపించడం జరిగింది. ఎన్ని రకాలుగా ఈ వెంకటరమణ
అవినీతికి పాల్పడుతున్నాడు అంటూ అనేక అంశాలు దీనిలో వెల్లడిస్తూ వచ్చారు. చాలా సుదీర్ఘమైన నివేదిక. ఈ నివేదిక మీద ఈ రోజు వరకు కూడా దేవాదాయ కమిషనరేట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నారనేటటువంటి విషయం అయితే బయటికి రాలేదు. ఈ నివేదిక ఇటీవల వెళ్ళినట్టు తెలుస్తుంది. 23/4/2024 వెళ్ళినట్టుగా మనకి సమాచారం ఉంది. అందువల్ల అసలు ఈ వెంకటరమణ అనే వ్యక్తి ఈ నందికొట్కూరు గ్రూప్ ఆలయాల్లో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి భయం భక్తి లేకుండా అటు దేవుడన్న భయం కానీ, అధికారులంటే ఒక వినయం కానీ, ఒక ఒబీడియన్సీ కానీ భయం లేకుండా ముఖ్యంగా ఈ దోపిడీకి నిరంతరం పాల్పడుతున్నట్టుగా ఈ రిపోర్టు నిర్ధారిస్తోంది. అంతేకాకుండా మరి అసలు ఈ వెంకటరమణ పాల్పడ్డటువంటి అవినీతికి సంబంధించిన పాయింట్ ఏంటి ఒక్కసారి బ్రీఫ్గా మనం చర్చిద్దాం. ఎన్ని రకాలుగా వెంకటరమణ నందికొట్కూరు గ్రూప్ దేవాలయాల్లోనూ మరియు సుంకులమ్మ దేవాలయంలో కూడా ఇతను నిరంతరం దోపిడీ చేశాడు. ఏ స్థాయిలో ఏ భయము భక్తి లేకుండా. ఒక్కసారి చూద్దాం. మరి ఏడి వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2గా ఉంటున్నారంటే ఇతని మీద అవినీతి అక్రమాలు మరియు పరిపాలన లోపాల గురించి సంబంధించినటువంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా వీళ్ళు దేవాదాయ కమిషనర్కి పంపించినట్టుగా జాయింట్ కమిషనర్ ఆఫీస్ తిరుపతి తెలియజేస్తోంది. మరి ఇతని మీద ఇప్పటికే 12 ఆరోపణలు ఉన్నాయి. ఛార్జెస్ కూడా పెట్టారు. విచారణలో అన్నీ నిజమని కూడా ప్రూవ్ అయ్యాయి. మరి ఈ కేసుకి సంబంధించినటువంటి అసలు ప్రధానమైనటువంటి వెంకటరమణ మీద ఉన్న ఆరోపణలు ఏంటో కూడా చూద్దాం. ముఖ్యంగా ఈ వెంకటరమణ పరిధిలో ఉన్న నందికొట్కూరు గ్రూప్ కానివ్వండి, సుంకులమ్మ టెంపుల్ కానివ్వండి, అన్ని 6B ఆలయాలు, కొన్ని 6C ఆలయాలు కూడా ఉన్నాయి. 6B ఆలయాలన్నిటికీ కేంద్ర బిందువుగా కార్యనిర్వహణ పరిధి కర్నూలు డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉండగా 6C టెంపుల్స్ పరిధి నంద్యాల DEO పరిధిలో ఉంటాయి. ఇతను అధికారులంటే ఏ స్థాయిలోనూ భయం భక్తి లేకుండా దోపిడీకి తెగబడి 1,50,00,000 రూపాయలు కైంకర్యం చేసినట్టుగా భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల్లో కొన్ని వాస్తవం అంటూ కూడా ఈ జాయింట్ కమిషనర్ ఆఫీస్ నుంచి దేవాదాయ కమిషనర్కి పంపిన రిపోర్ట్ కూడా నిర్ధారిస్తోంది. అందువల్ల మరి వెంకటరమణ ఎన్ని రకాలుగా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి సొమ్ము దోచుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆలయ నిధులు దుర్వినియోగం చేశారు. ఇతని మీద ప్రధానంగా మోపబడిన ఆరోపణలు కూడా ఏంటంటే ఆలయ నిధుల దుర్వినియోగం, ఆర్థిక రికార్డుల నిర్వహణతో పాటుగా మరి అధికారుల ఆదేశాలను ఏ స్థాయిలోనూ ఇతను వెంకటరమణ పట్టించుకోడు. మరి ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా అనేక గల్లంతయ్యే అక్రమాలకు పాల్పడ్డాడు. రికార్డులు దాచేస్తున్నాడు. కృత్రిమంగా కొన్ని రికార్డులు, కొత్త రికార్డులు సృష్టించాడు. అబద్ధపు రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆలయ పరిపాలనలో పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఉంది. మరి సంబంధిత ఆలయాలకు సంబంధించిన మిద్దూరు గ్రూప్ ఆలయాలు, పెంపెంట గ్రూప్ ఆలయాలు, నందికొట్కూరు గ్రూప్ ఆలయాలు మొత్తం అనేక ఆలయాల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగాను దోపిడీకి నిరంతరం పాల్పడ్డాడనేది ఈ అంశం నిర్ధారిస్తోంది, రిపోర్టు నిర్ధారిస్తోందండి. మరి ముఖ్యమైనటువంటి నిర్ధారణలు ఏం జరిగాయి రిపోర్ట్లు కూడా మనం ఒకసారి చూద్దాం. ఆర్థిక అక్రమాలు ముఖ్యంగా జరిగాయి. దీనిలో FDRలో లక్షల రూపాయలు ఇతను కాజేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అంటే FDRలకు సంబంధించినటువంటి ప్రధాన విలువ ఏదైతే ఉందో దానిని మళ్ళీ రీడిపాజిట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి వచ్చిన వడ్డీని మొత్తం లక్షలాది రూపాయలు ఇతను కాజేశాడు. FD విలువ ఎంత ఉందో అంత విలువ ఉన్నటువంటి మాత్రమే FDలను తిరిగి జమ చేస్తూ వడ్డీలు తిరిగి జమ చేయకుండా లక్షల రూపాయలు ఇతను కాజేశాడు. అనేక FDRలు అధికారులు అది అడిగినప్పటికీ కూడా పరిశీలనకి ఇతను ఇవ్వటం లేదండి. కొన్ని FDRలు అసలు ఆన్లైన్లో నమోదు చేయలేదు. అంటే ఇతను పనిచేసేటటువంటి ఆలయాల్లో ఎక్కడ ఎన్ని FDRలు ఉన్నాయనే వివరం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. వడ్డీ మొత్తాన్ని అనుమతి లేకుండా డ్రా చేసుకుని ఇతను తినేస్తున్నాడు. మరి సరి అయినటువంటి రిజిస్టర్లు, FDR రిజిస్టర్లు కూడా నిర్వహించడం లేదు. మరి కృత్రిమ రిజిస్టర్లు కూడా కొన్ని FDRలకు సంబంధించి నకిలీ రిజిస్టర్లు తయారు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఒక ఉదాహరణ చూడాలంటే 9,88 లక్షల FDR ఒకటి ఉందండి. దాని విలువ వడ్డీతో కలిపి 14,59,000 రూపాయలు అమౌంట్ అకౌంట్లో ఉండగా 5,69,000 రూపాయల వడ్డీ వచ్చింది. ఇతను ఈ వడ్డీని డ్రా చేసుకుని సొంతానికి వాడేసుకున్నాడు. కేవలం విలువైనటువంటి నగదు ఏదైతే ఉందో 9,85,000 రూపాయలు మాత్రమే తిరిగి డిపాజిట్ చేస్తూ వచ్చిన వడ్డీ 5,69,000 రూపాయలు తినేసాడండి. ఈ రకంగా అనేక FDలకు సంబంధించినటువంటి పదుల సంఖ్యలో దేవాలయాల్లో FDలు నమోదై ఉంటాయి. FDలు బ్యాంకుల్లో జమ చేయబడి ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మాత్రమే జమ చేస్తూ వడ్డీని పూర్తిగా స్వాహా చేశాడు. అతను
నకిలీ రికార్డు సృష్టించనేది అధికారులు నిర్ధారిస్తున్నటువంటి విషయం. అంతేకాకుండా మరి అనేక రికార్డులు అధికారులు అడిగినా కానీ ఇతను చూపించడం లేదు, ఎప్పుడు పరారీలోనే ఉంటాడు, అధికారులకు అందుబాటులో ఉండటం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇతను ఎప్పుడు చూసినా సస్పెన్షన్లోనే ఉంటాడు, సస్పెన్షన్లో ఉన్నప్పుడు అతనికి భయమే ఉంటుంది, మా అయితే మరొకసారి సస్పెండ్ చేస్తారు అంటూ అతను ఎటువంటి భయభక్తులు ప్రదర్శించడం లేదంటూ కూడా అధికారులు మనకి తెలియచేస్తున్నారు. క్యాష్ బుక్లు కానీ లెడ్జర్లు పాస్బుక్లు ఏమీ ఏ స్థాయిలోనూ కూడా ఒక్క రికార్డు కూడా అధికారులకి చూపించట్లేదు. దీనివల్ల మరి నిధుల దుర్వినియోగంపై అనుమానాలు ఉన్నాయి, రికార్డులు ఉద్దేశపూర్వకంగా దాచిన అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండగా అవన్నీ ఇతని ప్రవర్తన వల్ల నిర్ధారణ అవుతున్నాయంటూ ఈ రిపోర్టు తెలియజేస్తోంది. అంతేకాకుండా అధికార ఆదేశాలు కూడా ఇతను ఉల్లంఘిస్తున్నాడు కావాలని. సస్పెన్షన్ అనంతరం కూడా ఇతరులకు మరి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా కొత్త ఇవాళ ఇతను బాధ్యతలు అప్పచెప్పట్లేదు, రికార్డు అప్పచెప్పట్లేదు, టెంపుల్కి రాడు, మనిషి కనబడ్డు, అతని ఇల్లు ఎక్కడ వరకు తెలియదు, నోటీసులు ఇచ్చినా పట్టించుకోడు, అధికారులు అంటే భయం లేదు, ఇంటికి అధికారులు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతను లేడండి బయటికి వెళ్ళాడని చెప్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది అయిపు ఆనవారు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులకు మాత్రం ఇతను దొరకటం లేదు. అందువల్ల మరి విధుల ఉల్లంఘన, ఆర్థిక నిధులు దోపిడీ, అధికారుల దుర్వినియోగం కూలంకషంగా రుజువు అయిపోతుంది. మరి అధికారులు ఇతని మీద ఎంక్వైరీ వేసినప్పుడు, సస్పెండ్ చేసినప్పుడు విచారణకు సహకరించవలసిన బాధ్యత కూడా సీసీఐ రూల్స్ను అనుసరించి ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఇతనికి ఉండగా ఏ స్థాయిలోనూ మాకు సహకరించట్లేదని అధికారులు ఈ రిపోర్ట్లో దేవాదాయ కమిషనర్కి రాయడం అనేది జరిగింది. పలుసార్లు ఇతనికి నోటీసులు మేము ఇచ్చాము, అతను నోటీసులకు స్పందించడం లేదు, విచారణకు హాజరు కావటం లేదు, అంతేకాకుండా మేము ఏ రికార్డు అడిగినా మాకు ఇవ్వటం లేదు, సరైన ఆధారాలు కూడా అతను నిర్దోషి అంటున్న ఆరోపణలు మీద ఆధారాలు చూపించమన్నా కూడా ఏ స్థాయిలోనూ ఆధారాలు చూపించట్లేదు కాబట్టి అతని ప్రవర్తన దోషిగానే నిర్ధారిస్తుందంటూ కూడా ఈ రిపోర్టు పేర్కొంటుందండి. మరి అంతేకాకుండా ఈ రకంగా ఇతను ప్రవర్తించడం విచారణని అడ్డుకుంటున్నాడు. ఏ రకమైన రికార్డులు ఇవ్వడు, విచారణకు సహకరించడు, విచారణకి రాడు, ఏ అధికారి వెళ్ళినా దొరకడు, ఎక్కడ కనబడ్డు. ఇది పూర్తి స్థాయిలో మరి విచారణను అడ్డుకునే ప్రయత్నంగానే అధికారులు భావిస్తున్నట్టుగా కూడా రిపోర్ట్లో రాసి దేవాదాయ కమిషనర్కి పంపడం జరిగింది. అంతేకాకుండా ఎఫ్డిఆర్లకు సంబంధించినటువంటి నకిలీ కొన్ని రిజిస్టర్లు రికార్డులు ఇతను సృష్టించాడు, కొత్తగా తయారు చేశాడు. ఒకే పెన్, హ్యాండ్ రైటింగ్ ఉపయోగించడం, ఆడిట్ అధికారుల వివరాలు లేవు. మరి ఇది ఆస్తుల మాయం, దాచివేతగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక ఎఫ్డీలు ఇవాళ రేపు ఎఫ్డీలన్నీ కూడా బ్యాంకు సంతకాలతోటి టైప్ చేయబడినటువంటి ఎఫ్డీలే వస్తుంటే ఇతను చేతితో రాసినటువంటి అనేక ఎఫ్డీలు తీసుకొచ్చి బ్యాంకులో ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. అవన్నీ నకిలీ ఎఫ్డీలు, కృత్రిమంగా సృష్టించాడు, రికార్డులు కూడా సృష్టించాడు అంటూ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు వ్యక్తం చేస్తున్న అన్ని అనుమానాలకి ఆధారాలు కూడా ఉన్నాయండి, 100% ఉన్నాయి. ముఖ్యంగా దేవాదాయ కమిషనరేట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా దేవాదాయ కమిషనరేట్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ల సహకారం, ముఖ్యంగా విజిలెన్స్ సెక్షన్ నుంచి సహకారం ఉండడం వల్లనే ఈ ఉద్యోగులు బరితెగించి దొంగతనాలు కూడా చేస్తున్నారు. మహా అయితే ఏం చేస్తారు, కేసులు పెడతారు, అవి కోర్టుల్లో చూసుకుంటాం. విజిలెన్స్ సెక్షన్కి మా మీద ఛార్జెస్ పెడితే కనుక ఎంక్వైరీ జరుగుతుంది, విజిలెన్స్ సెక్షన్ సూపరింటెండెంట్ మేనేజ్ చేసేసుకుంటే ఛార్జెస్ అనేవి డ్రాప్ అయిపోతాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ స్థాయిలోనైనా సరే దేవాదాయ కమిషనరేట్లో పనిచేసే ఏ ఉద్యోగినైనా సరే మనం మేనేజ్ చేయగలం. మనం దోచుకున్న డబ్బులోంచి, దొంగిలించిన డబ్బులోంచి కొంత ధనం వాళ్ళకి ఇచ్చేస్తే మన మీద ఎటువంటి చర్యలు ఉండవు అన్నటువంటి ఒక ప్రధానమైన దృక్పథంతో, నమ్మకంతో ఈ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అనేక మంది కార్యనిర్వహణాధికారులు దొంగతనాలకు బరితెగించి ప్రవర్తించడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణగా కనిపిస్తుంది. దేవాదాయ కమిషనరేట్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక వనరుగా కనిపిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి అనేక రకాల సహకారాలు కూడా వాళ్ళు అందించడం వల్లనే వీళ్ళు మరింత దర్జాగా ఈ దోపిడీలన్నీ చేస్తున్నట్టుగా కూడా అందరూ దేవాదాయ శాఖలోనే కాదు, బయట దేవాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, భక్తులు కూడా అనేక రకాలుగా బయట బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయినా సరే దేవాదాయ శాఖలో ఎవరికి అటు ఉద్యోగులు కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి ఏ స్థాయిలోనూ భయభక్తులు ఉన్నట్టయితే కనిపించడం లేదు. అంతేకాకుండా ఇంకా ఈ వెంకటరమణ అనే వ్యక్తి చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి ఈ 129 పేజీల రిపోర్ట్లో మనం చూస్తే దోపిడీని పట్టించుకొని అధికార వ్యవస్థ మీద బడిత పూజ తప్పదు, మా చేతుల్లో ఎప్పటికైనా సరే ఈ అధికారులందరూ తల వంచాల్సిందే. ఈ అవినీతిని మేము మర్యాదగా కనుక అధికారులు అరికట్టకపోతే, అక్రమాలని అరికట్టకపోతే, ఈ దొంగతనాలు దర్జాగా చేసి పబ్లిక్గా వైట్ కాలర్ అఫెన్స్ చేస్తూ
క్రిమినల్స్ గా తయారై తిరుగుతున్నటువంటి అధికార వ్యవస్థని కార్యనిర్వహణ అధికారులు కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత గల అధికారులు కనుక వీరిని కంట్రోల్ చేయకపోతే మా చేతిలో బడిద పూజ తప్పదంటూ భక్తులు ఇప్పటికే లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలో తీసుకున్నట్టుగా ఈ సంఘటన వల్ల కనిపిస్తోంది. ఇక్కడైతే వెంకటరమణ అనే వ్యక్తిని చావబాది వీళ్ళు మరి నందికొట్కూరు పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తదుపరి కార్యక్రమంలో మనం మాట్లాడదాం. ఈ క్లిప్పింగ్స్ లో భక్తులు చాలా యారోగెంట్ గా కనిపిస్తున్నారు. గ్రామస్తులకి తను కనిపించగానే వెంటబడి పరారైపోతున్నటువంటి తనని పట్టుకుని 2 వీలర్ మీద కూర్చోబెట్టుకుని నందికొట్కూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పచెప్పి ఇతనికి చావబాది బడిత పూజ చేశారని కూడా తెలుస్తోంది. అందువల్ల మరి నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఏం చర్యలు తీసుకున్నారు, అతను రాసిచ్చినటువంటి ప్రామిసరీ నోట్ని అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా అనేటటువంటి అన్ని విషయాల మీద కూడా తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. ఈ ఎండోమెంట్ ఫైల్స్ వరుస కార్యక్రమాల్లో భాగంగా తదుపరి కార్యక్రమాల్లో ఈ విషయం గురించి మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.